హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెరువు కట్ట మీదకు వాకింగ్ అని వచ్చాను. వాకింగ్ చేసుకుంటూ అటు పొలం వెళ్తే ఈ సంవత్సరం ఈ పొలం దున్నలేదండి. ఇంకాను పొలాలు ఎవరు కౌలుకేసుకునే వాళ్ళు లేరు, అన్ని కోతులు వస్తున్నాయి, చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి ఆపేశారు. ఇదేందో ముక్కు పుడక చెట్లని మొలిచిని, అసలు ఎంత ఒత్తుగాను ఇంత ఎత్తు నడుము పైకి మొలిచిన దారి కూడా కనబడట్లేదు పొలంలో పోవాలంటే. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా పొలం వేసుకుని ఆయన్ని అడిగితే అక్కడ అన్ని కోతులు అవన్నీ వచ్చి ఊరు దగ్గరలో కాబట్టి ఆ కసువు అది వేసి అంత రోత చేస్తున్నాయి. అమ్మాయి ఏ పంట వేసినా కూడా అక్కడ కోతులతో మనం బతకలేము. ఈ సంవత్సరం నేనైతే వేయలేనని చేతులు ఎత్తేసాడు. పొనగంటాకు లెగిస్తే కొద్ది కోసుకున్నాను. అటు ఇటు చెరువు మధ్యన పొలం ఉంది. ఇంకా నడుచుకుంటూ పోయినా కూడా ఎక్కడ పాములు ఉంటాయని కూడా భయం వేసింది. చూడండి ఎంత ఎత్తు లేచినాయో. ఆ ముక్కు పుడక పూలంట, అది ఎన్నో ఏవో కొన్ని వనమూలికలు లాంటివి కూడా ఉన్నాయి. కొన్ని చెట్లు లెగిసి, ఇంకా పొలాలంటే అన్ని రకాలుగా లెగుస్తాయి కదా. ఇంకా కలుపు మొక్కలు పెరిగిపోయినాయి చాలా. ఇది తామర పుష్పాలు కూడా పింక్ కలర్, అవి కూడా ఇచ్చుకుంటున్నాయి. పొద్దున్న వెళ్ళా కదా ఇచ్చుకుంటున్నాయి, ఇంకా ఇచ్చుకోలేదు. ఇదేదో చెట్టు మరి నాకు కూడా తెలియదు. ఇదొకటి. ఇవన్నీ చూసుకుంటే వెళ్ళాను నేను. అటు ఇటు తిరిగి వచ్చేటప్పటికి గంట పట్టింది. అన్ని రకాల చెట్లు మొలిచిపోయింది. ఇంకా బీడైపోయింది పొలం మొత్తం. ఆ ఎకరం పొలం మొత్తం బీడైపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వచ్చి అడిగితే ఆ పశువులకు మేత వేసుకోవటానికని ఒక ఆయన అడుగుతున్నాడు. అమ్మాయి ఆయనకి ఇద్దాము అని చెప్పింది. మా మనవరాలు కూడా వచ్చింది నాకు తోడు. ఆ పిల్ల కూడా మునిగిపోయింది. అసలు ఆ చెట్లల్లో అసలు కనబడట్లేదు, మునిగిపోయింది. ఇంక ఇట్లా ఉంది ఈ పొలం చూస్తే. ఇక ఏదో పొలాలు చూసుకోకపోతే ఇంకా పొలాలు బీడు పడిపోతాయి. ఒక పుష్పం తామర పువ్వు ఇచ్చుకుంది చూడండి, పింక్ కలర్ది. ఇదంతా చెరువు అన్నమాట. మాది పెద్ద చెరువు. ఈ చుట్టూతో వాకింగ్ చేసుకుంటూ పొద్దున్నే వస్తారు. వాకింగ్ మిషన్లు ఇవన్నీ మనం ఎక్సర్సైజులు చేసేవి అన్నీ బిగించి పొలం చూసుకొని ఇక నేను కొద్దిసేపు వాకింగ్ చేసి వెళ్దాంలే అని ఇటు వచ్చేసాము. ఆ పాప ఇద్దరును చేసి వెళ్దామని. ఎంత చక్కగా ఉందో చల్లటి గాలి, చెరువు వాతావరణం అంతా. ఎంతోమంది అసలు వాకింగ్కి పొద్దున్నే వచ్చారండి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్దామని. ఎంత హెల్దీగా ఎంత ఆరోగ్యంగా ఉందో పొలం వెళ్ళి వస్తుంటే. ఆ మంచి గాలి, అసలు ఏసీలో గాలి అన్నీ ఉండి ఉండి కాళ్ళు పట్టేస్తున్నాయి. బయటికి ఇలా వాకింగ్ నడుచుకుని వస్తే వాళ్ళంతా బరువెక్కింది కూడా ప్రశాంతంగా అల్కంగాను చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా వాకింగ్ మిషన్లు పెట్టారు పిల్లలు ఆడుకోవటానికి. వెరైటీస్ పెట్టారు, ఎక్కను దిగను ఇవన్నీ. ఈరోజైతే మా ఊరు వచ్చాను. మా అమ్మ వాళ్ళది పిడుగురాళ్ళ, నసరావుపేటకు దగ్గరలోనే. ఆ మనవరాలు ఇవి కాగిత పూలన్నీ ఆ పూలు కోస్తుంది చూడండి. ఈరోజు ఇది మైన్ ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా సంతోషం. మీకు అందరికీ నమస్కారం.